అందరూ మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి అటవీ వనరులని అదానీలకి అంబానీలకి దోచిపెట్టాలనేటువంటి ఒక మూలమైన కాన్సెప్ట్ అది. అక్కడి నుంచి ఆదివాసీలందరినీ వెళ్ళగొట్టాలంటే ఒక అలజడి క్రియేట్ చేయాలనేటువంటిది ఒకటి. కుకీలు నాగాలు విస్తారమైన ప్రాంతంలో అడవి ప్రాంతం అంతా ఉన్నారు. మైతేయులు కొద్ది ప్రాంతంలో ఎక్కువ మంది కేంద్రీకృతమై ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండా ప్రకారం ఈ చిచ్చు రగిల్చారు. అయితే అక్కడ జరిగినటువంటి ఘోరాలు దారుణాలు ఒక భాగం అయితే, ఈ దేశం మొత్తాన్ని వాళ్ళు సంఘీభావం రాకుండా చేయటంలో కూడా, సంఘీభావం అయితే వచ్చింది కానీ మెజారిటీ ప్రజలు ఈ రోజు కూడా బాధితులుగా చూడట్లేదు. బాధితుల్ని ఒకటి క్రిస్టియన్లుగా చూస్తున్నారు. అంటే మతం మారినోళ్ళని, లేకపోతే వాళ్ళకేదో వేరే మూలాలు ఉన్నాయని. అంటే వాళ్ళకి దేశ ప్రజలందరూ సంఘీభావం తెలపటానికి అవకాశం లేకుండా హిందువులు క్రిస్టియన్లు అనేటువంటి విభజన తీసుకొచ్చి రెచ్చగొట్టి తీసుకురావటంలో సక్సెస్ అయింది ఆర్ఎస్ఎస్. రెండోది, వాళ్ళు ఆదివాసీలు కాదు క్రిస్టియన్లు అని చెప్పటం ఒకటి, వాళ్ళు ఉగ్రవాదులు అని చెప్పటం ఒకటి. వాళ్ళ దగ్గర ఆర్మ్డ్ స్ట్రగుల్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర. కానీ వాస్తవంగా బీరేన్ సింగ్ చెప్పిన దాని ప్రకారం చూసినా, అనేక సందర్భాల్లో చూసినా ఎక్కువగా ఆయుధాలు వాడింది ఎవరు, ఇవన్నీ మనం చూసాం. ఇంటర్నెట్ ఎందుకు బంద్ చేశామని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అలాంటి సంఘటనలు కొన్ని వందలు జరిగినాయి కాబట్టి అవన్నీ చూపించాల్సి వస్తుంది కాబట్టి మేము ఇంటర్నెట్ బంద్ చేశామని వాడు ఒప్పుకున్నాడు డైరెక్ట్ సీఎం. ఇట్లాంటి ఘటనలు కూడా జరిగినాయి. ఈ రోజు కూడా 70,000 మంది పునరావాస క్యాంపుల్లో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అంటే ఈ దేశం వీటిలోంచి బయట పడలేదా ఏంటి అనేది చూసినప్పుడు ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో కూడా ఉద్యమాలు పెళ్ళుబుకుతున్నాయి. ఈ ఒక్క నెల రోజుల్లో చూసినప్పుడు 70 ఆన్లైన్లో వచ్చినటువంటి కార్మిక వర్గ సమ్మెలు నోయిడాలు, గుర్గావులు రగులుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. 6వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి అక్కడ లడాఖ్లో ఆయన పోరాటం చేస్తూ ఉంటే ఆయన కూడా ఉగ్రవాదిగా ముద్రేసేశారు. అట్లా నిన్న ఆయన యూత్ మూవ్మెంట్లో కూడా పాల్గొన్నాడు. ఇట్లా చూసుకుంటూ ఏంటంటే, వాళ్ళు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళు అది చేస్తున్నారు, ప్రతిదీ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఏ పాయింట్లో కూడా మిస్ కావట్లేదు, మనం గమనంలో పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే, భారతదేశంలో కూడా ఒక రాష్ట్రాన్ని ఏమంటే ఇంకొక రాష్ట్రం, ఒక రాష్ట్రాన్ని ఏమంటే ఇంకో రాష్ట్రం, ఏ రాష్ట్రాన్ని వదిలిపెట్టకుండా బుల్డోజ్ చేసుకుంటూ పోతున్నారు. జైత్రయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. ఇది మనకి ఇష్టం లేకపోయినా, మనకు కష్టమైనా, మనకు బాధ అయినా, ఇది మాత్రం అది వాస్తవం. ఒక రాష్ట్రాన్ని వెంబట్టి ఇంకొక రాష్ట్రాన్ని ఆయన జైత్రయాత్ర చేసుకుంటూ బుల్డోజర్ చేసుకుంటూ భారతదేశంలో ముందుకు పోతున్నారు మన ప్రధాన శత్రువు. కాబట్టి మనం ఏం చేయాలి అని మనం చూసినప్పుడు మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈ చేయాల్సిన చాలా వాటిలలో ముందుగా చేయాల్సింది ఏంటంటే, మనందరం మన గురించి మనం ఎక్కువ అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు. మరి చాలా చిన్న చిన్న పార్టీలు, చిన్న చిన్న సంఘాలు, చిన్న చిన్న ఉద్యమాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనలో మనమే విమర్శించుకోవటం, అప్రధానమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, మేమే గొప్పని ఎవరికి వాళ్ళమే అనుకోవటం, మా ఎనాలిసిస్ ఏ గొప్పదని మనకు మనమే అనుకోవటం, బహిరంగంగా విమర్శించుకోవటం, మేమెంత గొప్ప అని చెప్పుకోవడం, ఈ అవసరం లేదు. అలాంటి రోజులు కూడా కాదు. ఆ ఈగోలు లేకపోతే ఆ గొప్పతనాలు ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఒక పక్కన శత్రువు మొత్తం బుల్డోజర్తో తొక్కించుకొని పోతా ఉంటే, ఉనికిని ఎలా కాపాడుకోవాలి, ఈ దేశాన్ని ఎలా కాపాడాలి, ఆదివాసీలను ఎలా కాపాడాలి, శ్రామిక వర్గాన్ని ఎలా కాపాడాలి, మన ఉద్యమాలను మనం ఎలా నిలబెట్టుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఉన్న కొద్ది మందిమే మనం ఆ రకంగా విమర్శలు చేసుకుంటూ ముందుకు పోతే మాత్రం చరిత్ర మనల్ని క్షమించదు. దీని విషయం మాత్రం మనందరం కూడా గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో కొంత మెరుగు కనపడుతుంది ఈ మధ్యకాలంలో. ఆ ఐక్యతని ప్రజా సంఘాలుగా కానీ పార్టీలుగా కానీ ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం ముందు మన వైపు నుంచి చేద్దాం. మన చేతిలో లేని దాని గురించి మనం ఏం చేద్దాం అనేది అది చేద్దాం. మన చేతిలో ఏముందో ఐక్యత, విశాల ఐక్యత కానీ ఏం చెయ్యాలనే దాని మీద లేదు, బహిరంగంగా విమర్శించుకోవటం అనేది మానుకోవటం, ఇవన్నీ చేయాలి. ఒక పక్కనేమో తెలంగాణ సాయుధ పోరాటం అంతా వాడు హిందూ ముస్లిం పోరాటం అని చెప్తా ఉంటే, మనం ఏం చేస్తుంటాం, తెలంగాణ సాయుధ పోరాటం అది ఇదా 48 51
మొదలో జరిగింది ఏంటి, 49 తర్వాత జరిగింది ఏంటి, ఆ? అది నీ అనాలిసిస్ కరెక్టా, ఆ తర్వాత పక్కన పెడదాం. ఉమ్మడిగా జరిగినప్పుడు ఆ చేసిన అశేషమైన త్యాగాలేంటి, అది గొప్ప పోరాటం యొక్క గొప్పతనం ఏంటనేది మనం ఎప్పుడు చెప్పుకోం. అందులో నా అనాలిసిస్ కరెక్టా నీ అనాలిసిస్ కరెక్టా అనేది బహిరంగంగా తిట్టుకుంటాం. అసలు ఇది అంతా కాదు, ఇది అంతా ఇది మొత్తం ఇది కమ్యూనిస్టులు లేరు, ఎర్ర జెండా లేదు, ఇది వర్గ పోరాటం కాదు, ఇది పూర్తిగా అదే అని చెప్పి వాడు చెప్తా ఉంటే అది ఇప్పుడు ఆధిపత్యంలోకి వచ్చింది, సినిమాలు తీసే పరిస్థితికి వచ్చింది. మనం ఇంకా ఎక్కడున్నామంటే అనాలిసిస్ చేసుకునే కాడున్నాం, నీది గొప్ప నాది గొప్ప అనేటువంటి స్థితిలో ఉన్నాం. మనం అది మానేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్మడిగా మనందరి మధ్య ఏదైతే ఏకాభిప్రాయం ఉందో, ఏకాభిప్రాయం ఉన్న అంశాల వరకైనా కలిసి పనిచేయడం మంచిది. భిన్నాభిప్రాయాలు ఉన్న అంశాలు వదిలిపెట్టి పక్కన పెడదాం. కానీ భిన్నాభిప్రాయాలకే ప్రాధాన్యత ఇచ్చి ఏకాభిప్రాయం ఉన్న అంశాలను ముందుకు తీసుకురాకపోవడం వల్ల వాడొచ్చి బుల్డోజర్ మీద తొక్కి అసలు మన పోరాటం ఈ పోరాటం కాదనేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఉదాహరణకు మన తెలంగాణలో జరుగుతున్నటువంటి పని, రేపొద్దున తెలంగాణ రెడీగా ఉంది వాడి యొక్క ప్రయోగశాలకి, అన్ని రకాలుగా సిద్ధమైతే ఇందాక చెప్పారు. ఆదిలాబాదు ఆదిలాబాద్ ఒక రకమైన ప్రయోగశాల, కరీంనగర్ ఒక రకమైన ప్రయోగశాల, అనేక రకాల జిహెచ్ఎంసీకి ఒక ప్రయోగశాల వస్తూ ఉంది. అన్ని రకాలుగా సిద్ధం చేసుకున్నారు వాళ్ళు. తెలంగాణ కూడా దానికి రెడీగా ఉంది, ఏం లేదనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి తెలంగాణలో ఉన్న మనము ఇప్పుడున్న పరిస్థితులలో ఏ రకంగా పెద్ద సంఘటన ముందుకు తీసుకుపోగలం, కర్ణాటకలో లాగా ఎద్దేళ్ళు కర్ణాటకం తీసుకొస్తామా, ఇంకొకటి తీసుకొస్తామా, ఇంకొకరా ఏం తీసుకొస్తాం అనేటువంటిది ఇవన్నీ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఇక్కడ రెండు చోట్ల వాడే ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వేరు, సింగిల్ సర్కార్. ఢిల్లీలో వాడు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ వాడు ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా అది వేరు. కానీ ఢిల్లీలో ఉన్నవాడే హైదరాబాద్లో కూడా ఉంటే అది ఇంకో రకంగా ఉంటుంది, అది ఇంకా ప్రమాదం. కాబట్టి ఆ రకమైన ప్రమాదం ఈ రాష్ట్రంలో రాకుండా ఉండటం కోసం ఏం చేయాలనే దాని మీద ఈరోజు మణిపూర్ సంఘీభావ సదస్సు సందర్భంగానైనా, మణిపూర్ అనేది ఒక పెద్ద విషాదం, ఒక పెద్ద దుర్మార్గం, ప్రపంచమే నెవ్వెరబోయినటువంటి భయంకరమైన సంఘటనలు జరిగినటువంటి అత్యంత విషాదకరమైనటువంటి ఇది. రేపు అలాంటివి ఆ స్థాయిలో కాకపోయినా ఇంకేదో ఒక స్థాయిలో మన ప్రాంతంలో కూడా ప్రాంతాల వారీగా రకరకాల వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి రాకుండా ఎలా కాపాడుకోవాలనే దాని మీద ఒక సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు చేయడానికి అందరం సిద్ధం కావాలని చెప్పి